దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. ఈరోజు దేవుడు మనకు ఇవ్వబోయిన వాగ్దానము, దేవుని మాటను మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ధ్యానిద్దాం. ఇక్కడ మరి రోమిలకు రాసిన 12వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుందాం. దేవుని ప్రేమ కోసం ఇక్కడ ఒక వచనం చదువుకొని దాన్ని ధ్యానించుదాం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. దేవుని స్తోత్రం అండి. మరి ఇక్కడ దేవుడు మంచి మాట రోమిలకు రాసిన పత్రికలో ప్రేమ కోసం తెలియజేసి ఉన్నారు. మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలట. కొంతమంది ప్రేమలు కపట ప్రేమలు చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ప్రేమను చాలా ఒలకబోస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. ఈ లోకంలో మరి ఎటువంటి ప్రేమలు ఉన్నాయంటే స్వార్థపూరితమైన ప్రేమలు ఎక్కువగా మనం చూస్తున్నాం. మరి మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, మరి మన దగ్గర అన్నిటినీ సమకూడి దేవుడు మనకి ఇచ్చినప్పుడు చాలామంది మనల్ని ప్రేమించడానికి చూస్తారు. ఏబు వలె కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి వచ్చి ప్రేమ చూపించరు. అలాంటి ప్రేమ అసహించుకోమంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి చెడ్డదాన్ని అసహించుకొని, ఎలాంటి ప్రేమ? కపటమైన ప్రేమ చెడ్డదే. అలాంటి ప్రేమలు మనకి వద్దు. అలాంటి వాటిని అసహించుకోవాలి, దూరం పెట్టమని దేవుని వాక్యం చెప్పుచుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, మంచి దానిని హత్తుకొని ఉండుడి. మంచి ఏంటో చెడు ఏంటో దేవుడు మనకి వాక్యం అనే ఒక జ్ఞానము, దేవుని వాక్యమే మనకి జ్ఞానం ఇచ్చింది కనుక మంచి ఏదో చెడు ఏదో దేవుడు మనకి వివేచించగల జ్ఞానాన్ని, శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, చెడు ప్రేమని లేకపోతే కపటమైన ప్రేమని మనం ఎప్పుడు కూడా దూరంగా ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ 10వ వచనం చదువుకుందాం, చూడండి. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారే, ఘనత విషయములలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. సహోదర ప్రేమ విషయంలో ఒకనింది ఒకడు అనురాగము గల వారై ఉండమంటున్నాడు. ఎందుకంటే సహోదరులు అంటే రక్త సంబంధంగా పుట్టిన వారే సహోదరులు కాదు. ఆత్మీయంగా దేవుని రక్తంలో కడబడిన మన సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళే మన ఆత్మీయులు, సంఘ బిడ్డలు. సంఘంలో ఒకరినొకరు సహోదరులుగా కూడా మనం పిలుచుకుంటాము. ఆ ప్రేమలో కూడా మనకి కపటమైనది కనపడకూడదు. అలాంటి ప్రేమలు కూడా దూరంగా ఉంచమని సంఘానికి రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఏంటంటే మీరు ఒకరి యందు ఒకడు అనురాగంగా ఉండాలంటున్నాడు. ఎలా ఉండాలంట? అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని కాదు. మనందరము దేవుని ప్రేమలో గొప్పవారమే. ఆయన ప్రేమలో మనం కడగబడ్డాం. ఆయన ప్రేమతో మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి కడగబడి ఉన్నాం. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. సంఘం అనేది అందరం ఒకటే కనుక దేవుని విషయంలో కూడా ఆయన ప్రేమ అందరి మీద ఒకేలా చూపిస్తున్నాడు. కనుక మన సహోదర ప్రేమలో కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ఒకరినొకరు ఘనతగా ఎంచుకొని ప్రేమించుకోమని చెప్తున్నాడు అనమాట. అయితే తర్వాత వచనంలో చూద్దాం, చూడండి. 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మయందు దేవుని ఆత్మ మన మధ్య ఉంచి దేవుడు మనకి ఒక ఆదరణకర్తగా తన ఆత్మను పంపించి ఉన్నారు. కాబట్టి దేవుని ఆత్మ విషయంలో మాంద్యులుగా ఉండొద్దు అంటున్నాడు. కాబట్టి ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభుని సేవించట విషయంలో, ప్రార్థించట విషయంలో, మరి దేవుని ఎక్కడైతే మనం గణపరచాలో అలాంటి విషయాల్లో మాంద్యులుగా లేకపోతే జిడ్డువారిగా లేకపోతే సోమరిపోతులుగా మనం ఉండకూడదు. ఎల్లవేళలా దేవుని యందు మనం స్తుతించేటకు ఆసక్తి గలవారై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇక్కడ ప్రభువుని తీవ్రత గలవారే. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని పరుస్తుంది. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరానికి వెళ్ళటానికి
మరి దేవుని కార్యాలు ఏదైనా చేయటానికి ప్రభు ఆత్మ మనల్ని ఆ ఆత్మలో తీవ్రత గలవారిగా మనల్ని చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మను మనం ఎల్లప్పుడూ పొందుకొనుచు దేవుని వాక్యంలో ముందుకి కొనసాగాలి. ఇక్కడ 12వ వచనంలో ఏముందో చూద్దాం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థనయందు పట్టుదల గలవారే ఉండుడి. పట్టుదల కలిగి ఉండుడి. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నిరీక్షణ గలవారై. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడడం. నిరీక్షణ ఒక ప్రేమికురాలు ప్రియుడి కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, దేవుని సంఘం కూడా ఆయన రాకడ కోసం కానీ, ఆయన ఆత్మను అనుభవించడానికి కానీ, ఆయన వాక్యం వినటానికి కానీ నిరీక్షించాలి. ఆయన వస్తాడు మన కోసం అనేటువంటి నిరీక్షణ ఎలాగైతే ఉంటుందో, దానికోసం దేవుని సన్నిధికి వెళ్ళడానికి కానీ, మరి దేవుని ఆత్మ పొందుకోవడానికి కానీ, దేవుని వాక్యాన్ని వినడానికి కానీ మన నిరీక్షణ గలవారై ముందుకు కొనసాగాలి. తర్వాత అంటున్నాడు దేవుడు, మరి ఇక్కడ అంటున్నాడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై. అసలైన విషయం ఏంటండి? శ్రమయందు ఓర్పు. మరి శ్రమలు వచ్చినప్పుడు మనం దూరం అయిపోతాం దేవుడికి. నాకే శ్రమ రావాలా, నేను ఇంత ప్రార్థనలో ఉంటాను, దేవుని నడిపింపులో ఉంటాను, మరి ఇంత శ్రమ నాకే వచ్చింది అని చాలాసార్లు మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. అయితే ఆ నిందకి మనం దేవుడి మీద వేయడానికి సరికాదు. కానీ ఏబు కూడా ఎన్నో శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో కూడా ఆయన ప్రభు యందు నిరీక్షించాడు. నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అనేసి. మరి బంధువులు వదిలేసిన, స్నేహితులు వదిలేసిన, ఆఖరికి కట్టుకున్న భార్య కూడా తనను విమర్శించి వెళ్ళిపోయినప్పటికి కూడా మరి దేవుని యందు నిరీక్షించాడు. కాబట్టే ఆయన 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలని మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఎటువంటి శ్రమలు వచ్చినా మన ఓర్పు కలిగి ఆయన మీద మన భారం మోసి మరి ప్రార్థించినప్పుడు తప్పకుండా మన శ్రమలని దేవుడు విడిపిస్తాడు. అందుకే అంటున్నాడు యాకోబు పత్రికలో, మరి శ్రమ లేని వాడు క్రైస్తవుడు కాదంట. క్రైస్తవుడికి శ్రమ అనేది ఉన్నప్పుడే ఆ శ్రమ అనుభవంలోంచే దేవుడు మనల్ని ఇంకా ఆత్మీయంగా ముందుకి తీసుకొని వెళ్తాడు. అలాంటి సమయంలోనే మనం దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఎందుకంటే ఒక భారం మన మీద పడినప్పుడు ఆ భారం ఎలా ఉంటుందంటే, నేను మోయలేనేమో, నేను ఈ భారాన్ని ఎంత బరువుగా ఉంటుంది అని మనం భయపడతాం చూసి. కానీ ఆ భారాన్ని మనం ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగిస్తామో, ఆ భారం అంతా దేవుడు తేలిక చేసేసి మన జీవితంలో చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి మన శ్రమలో అయినా ఓర్పు గలవారమై ఉండి ఆ నిరీక్షించి ఆయన చేసిన కార్యాల కొరకు మనం ఎదురు చూసినప్పుడే ఆయన ఇచ్చినటువంటి ఫలాలు పొందుకోగలుగుతాం, ఆయన మేలు పొందుకుంటాం. అప్పుడు మన శ్రమ, ఓర్పు అంతా కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం అనుభవించినప్పుడు ఆయన మరి ఎంతో ఆత్మలో ఆసక్తి గలవారే ఉండమని వాక్యం చెప్పినట్టు ఇంకా మనం దేవుని యందు ఆత్మలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మన కృప అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడి మీద భారం మోపాలి, దేవుడిపై ఆనుకోవాలి, మన ఓర్పును, నిరీక్షణ దేవుడిపైన ఉండాలి. అటువంటి విశ్వాసంతో మరి క్రీస్తులో ఇంకా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.